హాయ్ అండి. ఈరోజు మీకు టమాటా, బంగాళాదుంప, దోసకాయ కలిపేసి కర్రీ చేసేస్తున్నానండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీకు చేసి చూపిస్తానండి. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే ఈ కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి. దోసకాయ టమాటా కర్రీ అందరికీ తెలిసిందే. ఇందులో బంగాళదుంప ముక్కలు వేసామంటే కొత్త వెరైటీ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. చూడండి, అన్నిటినీ ఇలా నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకుందామండి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కల్ని చూడండి, నేను పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుందామండి. ముక్కలు కట్ చేసుకునే విధానంలో కూడా కూరల్లో టేస్ట్లో మార్పులు ఉంటాయండి. మీరు గమనించారో లేదో చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని చక్కగా వేగేలాగా ఇలా కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసేసాను. ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసామంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ఉప్పు వేసేసుకుందాం మనం. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్కల్ని చక్కగా నీట్గా కడిగేసి పైపొట్టు తీసేసి లావుగా కట్ చేసుకొని వేసేసుకోండి. సన్నగా వేయకండి. సన్నగా వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదండి. ఇవంతా కూరలో కలిసిపోయినట్టు అవుతాయి. ఇలా ముక్కలు లావుగా ఉంటే కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత కూడా చక్కగా రైస్లో పెట్టుకొని తినడానికి చాలా బాగుంటాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ మూడింటిని, దోసకాయ, టమాటా, బంగాళదుంపని కలిపి వండామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. అందరికీ నచ్చుతుంది. ఆల్మోస్ట్ పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. చూడండి, వీటన్నిటిని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. చూడండి, దోసకాయ టమాటాలో ఉన్న వాటర్ ఎలా వచ్చేసి చక్కగా మగ్గుతున్నాయో ముక్కలన్నీ. మూత తీసేసి మరి ఒకసారి కలియబెట్టుకుందామండి. అప్పుడప్పుడు చూస్తూ మూత తీస్తూ కలియబెట్టుకుంటూ ఉండండి. చూడండి, కలిపేసిన తర్వాత దీనిలో తగినంత కారం వేసుకుంటున్నానండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న అల్లం ముక్కని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. మనం ఇందాక ఉప్పు వేసేసుకున్నాం కానండి, అది సరి చూసుకొని చాలకపోతే మళ్ళీ కొంచెం ఇప్పుడే ఉప్పు వేసేసుకోండి. వీటన్నిటిని చక్కగా కలిపేసి అన్నీ కలిసేలాగా కారము, ఉప్పు, అల్లం వెల్లిపాయ కచ్చాపచ్చాగా దంచి వేసినవి అన్నీ కలిసేలాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి టమాటా, దోసకాయ, బంగాళదుంప కూడా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి, మన కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.